వెంటనే మోసగత్తి 103 తర్వాత నంబర్ మీది. అరే రితిక్, 23 రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావే? అది కాదు, వారానికి ఒక్క ఫోనున్నా చెయ్యొచ్చు కదా. సరే, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నానన్నా. ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇండియాకు వస్తున్నావా? అరే, నువ్వు వస్తున్నావా? ఏ ఫ్లైట్లో వస్తున్నావురా? నేను ఎయిర్పోర్ట్కి వస్తాను. కాదు నాన్నా, అని ప్రెగ్నెంట్. ఏంటది? అరే, ఇది చాలా సంతోషమైన విషయం. నేను వెంటనే అందరికి స్వీట్లు పంచేస్తాను. తర్వాత నేను రేపు ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని అక్కడికి వచ్చేస్తాను. పిల్లని చూడటానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా, అది నేను వచ్చేస్తాను. ఇది ఇండియా కాదు, అమెరికా. నేను తన కోసం ఒక మెయిడ్ ని పెట్టబోతున్నాను. ఆల్రెడీ ఇక్కడ చాలా ఖర్చు అవుతుంది. డెలివరీ అయిన తర్వాత ఒక వీడియో కాల్ చేస్తాను, ఓకే? సరే నాన్న, వీడియో కాలే పర్వాలేదు. బిడ్డ మొహాన్ని వీడియోలోనే చూసుకుంటానులే. రితిక్, ఇవాళ మీ అమ్మ ప్రాణాలతో ఉండుంటే చాలా సంతోషపడేదిరా. ఏ అమ్మ అంటున్నారు? మొదటిదా లేక రెండోదా? ఏంటి ఇలా ఉన్నారు? మీ అబ్బాయి ఇలా చెప్పాడా? కానీ ఇదంతా తన కోసమేగా చేశావు. అప్పుడు నాకు 16 సంవత్సరాలు. మా నాన్న ప్రజెక్టాతో పెళ్లి చేసి పెట్టాడు. ప్రేమ అంటే నాకేం తెలీదు. రితిక్ పుట్టాడు, తర్వాత పల్లవి, దాని తర్వాత ప్రాజెక్ట్ అని నేను లవ్ చేయాలని అనుకున్నాను. సరే, నాకంతా తెలుసు. మేడంకి క్యాన్సర్ వచ్చింది, మేడం చనిపోయింది, తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, నీ రెండో పెళ్ళం పారిపోయింది. 10 సార్లు ఈ కథ చెప్పేశావు. చెప్పేది విను. నువ్వు ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ముందు ఆపు. నీ పోరంబోకు పిల్లలకి నువ్వు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఇదిగో నీ చిన్న తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. ఇదిగో వీడే అందరికంటే పెద్ద మోసగాడు. చెప్పు అవినాష్. నరేష్ అన్నయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పిల్లడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఎగ్జామ్కి వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే, అదే మీ బీపీ మందులున్నాయి కదా? ఉంది. అలాగే కొలెస్ట్రాల్ మందులు అన్నీ ఉన్నాయి. సరే అన్నయ్య, అయితే అది నానా టైం అయింది, కమాన్ మందులు వేసుకోండి. అరే లాయర్ గారు, నమస్తే. 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 ఆరోగ్యం ఎలాగుంది? అది కాదయ్యా, నీలాంటి లాయరు ఇలా ఒంట్లో బాగలేని పడుకుంటే ఎలాగా? నీ క్లయింట్లు ఆత్మహత్య చేసుకుంటారయ్యా. అరే నవీన్, నువ్వు ఒకటివి. చూడు ఆశీష్ బాబు, అంకుల్ వచ్చారు, 2 టీ తీసుకురా. వద్దు, నేను టీ తాగి వచ్చాను. వద్దు, రేఖ ఇంట్లో పెడితే తాగొస్తున్నా. నువ్వు కూర్చో. అరే నరేష్, ఆ డిజిటల్ కాయిన్స్ గురించి చెప్పు. అవి పెరగబోతున్నాయా? అరే ఏం పర్లేదు అంకుల్, మీరు ఈ కాయిన్స్ రేట్ అంతా ఏం చెప్పక్కర్లేదులే అంకుల్. దాని రేట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో అదేలాగా ఇతని బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అంకుల్, అంతే. అరే మీ నాన్న ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ ఉంటే మీ నాన్నకు ఒక కోడల్ని తీసుకురావయ్యా. అది కాదు ప్రతాప్, నేను ఒక అమ్మాయి ఫోటో పంపించానే, అది ఆడికి చూపించు. ఈ అమ్మాయి ఇదే. ఈ అమ్మాయి పేరు సునేరి. వాషిలో ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. అందంగా ఉంది కదా? ఇప్పుడు నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు కదా. ఇలా చూడు, ఆ అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది. అలాగే కుటుంబం మంచిదైతే నువ్వు మిగతావన్నీ మాట్లాడే. అలాగే, నేను వెంటనే వీళ్ళ నాన్నతో మాట్లాడతా. ఆయన నెంబర్ కూడా నీకు మెసేజ్ చేస్తాను. ఇది బాగుంది. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, నేను కపిల్ కొట్టుకు వెళ్తాను.
ఏంటి కపిల్, మళ్ళీ పప్పు రేటు పెరిగిందా ఏంటి? అవునన్నా, ఈసారి ధరలు ఆకాశాన్నే మించిపోతున్నాయి. హలో అంకుల్. ఏంటమ్మా? మీరు డాల్ కొనుక్కొచ్చారా? డోలా? కొనుక్కొచ్చాను, ఇంట్లో ఉంది. కానీ ఎప్పుడు ఎగ్జామ్లో 10కి 10 తీస్తావో అప్పుడే నీకు డాల్ ఇస్తాను. ఓ నో, 9 మార్కులు తెచ్చుకుంటే చాలదా? ఓ నో, ఎందుకని 9 మార్క్స్ వస్తాయి? నాకు అందులో ఒక క్వశ్చన్ కి జవాబు తెలీదు. అరే దేవుడా, అరే కపిల్, ఇది పెద్ద ప్రాబ్లం కదా. ఏంటి కపిల్, నీ కూతురికి ఎక్కువ తెలివితేటలున్నాయి. సరే నరేష్ అన్న, డబ్బులు 2749. ఇదిగో 3000. చిల్లర నేను తర్వాత ఇస్తానన్నా. పర్వాలేదులే. బాయ్ అంకుల్. బాయ్ మా. సరే ఇలా రా. దీని లెక్క నాకు సరిగ్గా చెప్పు. నాన్న, ఫ్యామిలీ మీటింగ్ని కొంచెం తొందరగా ప్రారంభించండి. అమెరికాలో టైం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. అందరూ జాగ్రత్తగా వినండి. నా ప్రాపర్టీ మొత్తం నేను రేఖా పేరు మీద రాయిపోతాను. ఏంటి? ఈ చెడ్డవారి పేరు మీదనా? అన్నయ్య, పిచ్చి పట్టిందా? ఈ ఇంటి మీద నాకు అధికారం ఉంది. నాన్న, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రేఖ ఏవి మిమ్మల్ని లవ్ చేయట్లేదు. తన పేరు మీద ప్రాపర్టీ రాస్తే ఇంకేమవుతుంది? తను మిమ్మల్ని ఏవైనా చేసేస్తుంది. అంతకంటే దీన్ని ఏదైనా చారిటీకి డొనేట్ చేయండి. ఏయ్, మీలాగా నేనేం పిచ్చిదాన్ని కాను. ఈయన్ని లవ్ చేస్తున్నాను, ఈయనంటే నాకు మర్యాద కూడా. మేమన్నా చనిపోయావా? ప్రాపర్టీ మీద మాకు కూడా హక్కు ఉంది. అసలు అదేవర్తి దాని పేరు మీద రాయడానికి? తనే రాబోయే నీకు తల్లి. దీన్ని పెళ్లి చేసుకోబోతున్నా. మీరు ఉన్నా లేకపోయినా నాకు బాధ లేదు. మీ ఎవరికీ నా మీద ప్రేమ అనేదే లేదు. రేఖానే నా మీద ప్రేమ చూపించి బాగా చూసుకుంటుంది. ఊరుకోండి. వీళ్ళ మాటలు విని ఎందుకు బీపీ పెంచుకుంటారు? వీళ్ళు చాలా నీచమైన వాళ్ళు. మీరు పదండి. నువ్వేనే చండాల వేందాన్వి. నీ లిమిట్స్ లో నువ్వుండు. మర్యాదగా ఉండవు. నేను నీకు అమ్మగా రాబోతున్నాను. మీ అందరికీ నేను వదిన్ని. వెళ్ళవే. అందరూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పోనీ వెళ్ళమంటున్నానా? వయసైన వెంటనే నాన్నకి బుర్ర పనిచేయట్లేదు. ఒక పని తిన్నగా చేయలేకపోతే చెయ్యాల్సిన విధంగా చెయ్యాలి. నాన్న, ఫ్యామిలీ మీటింగ్ని కొంచెం తొందరగా మొదలు పెట్టండి. అమెరికాలో టైం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. సార్, విక్టిమ్ భార్య బాడీని చూసి మనకి ఇన్ఫార్మ్ చేశారు. సార్, విక్టిమ్ ఏజ్ 58 నుంచి 60 వరకు ఉండొచ్చు సార్. ఏంటి ఇంత ఘోరం జరిగింది? నరేష్, లేవండి. నరేష్, లేవండి. సార్, ఈయన పరిస్థితి చూడండి. నరేష్. తనెవరు? సార్, ఈవిడే ఆయన వైఫ్. ఇతనక? సార్, ఒకసారి అట్రండి. నరేష్.
సరే చూడండి, విక్టిమ్ని ఇక్కడ స్టాప్ చేసి ఉంటారు. ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు హాల్లో చంపేశారు. విక్టిమ్ పేరు నరేష్ దేశ్ముఖ్. ఒంటరిగా ఉంటాడు. ఫ్యామిలీ? ఒక కూతురుంది, ఇక్కడే కమలా పార్క్లో ఉంటుంది. కొడుకు యూఎస్లో ఉంటాడు, ఒక తమ్ముడున్నాడు. అతను యశ్వంత్ కాలనీలో ఉంటాడు. అందరికీ ఇన్ఫార్మ్ చేశాను సార్. చూడు అవినాష్, పాతిని మా అమ్మోళ్ళ ఇంట్లో వదిలేనా? చూడు, నువ్వు మరీ అంత ప్యానిక్ అవ్వద్దు, లేదంటే పెద్ద సమస్య అవుతుంది. నేను చెప్పాను కదా ఏమీ కాదు అని. ఏంటి ఏమి కాదు? ఇవాళ కాకపోయినా రేపైనా వస్తారు కదా పోలీసులు. చూడు, ఒకవేళ పోలీసులు వస్తే మనం ఎలా ప్లాన్ చేసామో అలాగే చేయాలి. నువ్వు ఇలా టెన్షన్ పడ్డావంటే గందరగోళం అవుతుంది. సరే, ఆ రేఖని తనకు కూడా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. సరే చూడు, నాకు లేట్ అవుతుంది. పల్లవి కూడా వస్తూ ఉంటుంది. నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్త. నిన్న రాత్రి సుమారు 8 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మేము ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం. నిద్రపోతాను అని వెళ్ళారు. ఉదయం టిఫిన్ ఇవ్వడానికి వస్తే తలుపు తెరిచి ఉంది. లోపలికి వచ్చి చూస్తే ముట్టుకోద్దండి. సరే, ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందా? నా భర్త చనిపోయారు. మీరు దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. మాకు ఏం జరిగిందో తెలిసే తీరాలి. దీన్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే అంత ఈవేళ పూర్తి చేస్తారా? మంజు, వెంటనే బాడీని పోస్ట్ మార్టంకి పంపించేసి. ఓకే సార్. ఫ్యామిలీ మెంబర్స్ని వెంటనే స్టేషన్కి రమ్మని. అలాగే సార్. పైన చెక్ చేసావా? నో సార్, సారీ సార్. ప్రశాంతంగా ఉండండి. ఎవరు చంపారు? నరేష్ అన్న రియాకి ఒక తండ్రి లాంటి వారు. ఆయన తనకి ట్యూషన్ తీస్తారు. చాలా రోజులు తను అక్కడే చదివి పాపం పడుకుని పోయేది. రియా నిన్న ట్యూషన్కి వెళ్ళిందా? లేదు, నేనే తనని నిన్న అన్నయ్యకి చేంజ్ ఇవ్వాలని పంపించాను. నేనెందుకు ఇచ్చాను? ప్రశాంతంగా ఉండండి. రియా రాలేనప్పుడు తన్ని వెతకడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? నేను లేట్ నైట్ కోర్టులోనే ఉండిపోయాను. ఎప్పట్లోనే తను అక్కడే నిద్రపోయి ఉంటుందేమో అని అనుకున్నాను. నేను కనుక అక్కడికి వెళ్ళిట్టు నా కూతురిని కాపాడుకుండేవాడిని. రియా వాళ్ళ అమ్మ ఎక్కడుంది? 3 ఏళ్ల క్రితం నన్ను రియాని తను వదిలేసి పారిపోయింది. బాడీ ఎక్కడా? హలో, బాడీ ఎక్కడ? ఏమైంది? ఏంటి లోపలికి వస్తున్నారు? నాన్నగారు బాడీ ఎక్కడా? పోలీసుల దగ్గర ఉంది. అవును, మీ ఇద్దరిని స్టేషన్కి రమ్మన్నారే. నిన్ను మాత్రం ఇక్కడే వదిలేశారా? ఆ, ఇంటి మనుషుల్ని పంపించండి అన్నారు. ఎందుకంటే మామూలుగా సొంత వాళ్లే చంపుతారట. పద పల్లవి. అది సరే, నిన్న జరిగిన గొడవ గురించి నేను ఇంకా పోలీసులతో చెప్పలేదు. నేను తలుచుకుంటే చెప్పుండొచ్చు. ఇప్పుడు నువ్వేమంటున్నావే? నిన్న రాత్రే మీరందరూ ఆయనతో గొడవ పడ్డారు. అన్నయ్య, నీకు పిచ్చి పట్టిందా? ఈ ఇంటి మీద నాకు కూడా అధికారం ఉంది. అదే రాత్రి ఆయన్ని మర్డర్ చేశారు. అంటే జరిగిన దాని గురించి మీరే అర్థం చేసుకుంటారా లేక పోలీసులకు చెప్పమంటారా? ఎందుకంటే ఇది వాళ్ళతో చెప్తే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటారు. చూడు, ఆయన మా అన్నయ్య, అలాగే పల్లవికి తండ్రి. మాకు ఆయనతో రక్త సంబంధం ఉంది. ఇక నువ్వు మాకు దూరంగా ఉండు. పద పల్లవి. కొన్ని సమయాల్లో సొంత వాళ్ళకంటే బయట వాళ్లే మనకి సొంతం అవుతారు. ఎవరు ఎవరికి సొంతం కాదు. డబ్బుంటేనే బంధుత్వం ఉంటుంది. డబ్బులున్నాయా పిల్లలు వస్తారు. డబ్బుందా బంధువులు కూడా చేరుతారు. డబ్బులు పోతే మొత్తం పోయినట్టే.
నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ దగ్గర చాలా డబ్బుంది కదా, కారు కొన్నావా? అరే లేదమ్మా, ఈ వయసులో కారు కొని ఏం చేయాలి? పల్లవికి కారు కొనిద్దాం అనుకుంటున్నా. తను పాపం స్కూటీలోనే వెళ్ళొస్తుంది. చాలాసార్లు నీకు చెప్పాను, కానీ నువ్వు మాత్రం మారవు. అనవసరంగా పనికి మాలలో అందరికీ డబ్బులు ఖర్చు పెడతా ఉంటావు. కానీ నువ్వెప్పుడు చచ్చిపోతావో నీ శవాన్ని కాల్చడానికి ఒక్కడ కూడా పైసా బయట తీయడు. అప్పుడు నువ్వు వచ్చి దండయ్యే. నేను వేసుకుంటానురా. ఇదిగో వేసుకున్నాను. నువ్విచ్చిందే నీకు తిరిగిచ్చేమంటే ఇచ్చేస్తా. సిటీలో జరిగిన 2 హత్యల వల్ల ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ జరిగిన ఈ డబల్ మర్డర్స్ వల్ల పోలీసులకి ఛాలెంజింగ్ గా ఉంది. ప్రజలందరూ సేఫ్ గా ఉండాలని పోలీసు వాళ్ళు కోరుకుంటున్నారు. చూడండి, బాడీని పోస్ట్ మార్టం పంపించాం. 24 అవర్స్ లో మీకు అప్పగిస్తాం. నాన్నగారు చాలా మంచివారు. ఆయన అసలు ఎందుకు హత్య చెయ్యాలి? ఎందుకు అబద్ధం చెప్తున్నావు పల్లవి? సార్, నేను మీకు చెప్తాను. మా అన్నయ్య నెంబర్ 1 మోసగాడు సార్. మా వదిన వెళ్ళిపోయిన తర్వాత ఆయన రితిక్ని అమెరికాకి పంపించేశాడు. సరే, ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని సార్. మీరు చూస్తూ ఉండండి, పిఎం రిపోర్ట్ వస్తుంది కదా, అందులో ఖచ్చితంగా ఎయిడ్స్ అని రిపోర్ట్ వస్తుంది. చిన్నన్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది ఏమైనా అబద్ధమా? నిజమేంటో అదే చెప్తున్నాను. అలా అయితే ఇదంతా రేఖకు తెలుసా? తనకు తెలియకుండా ఎలా ఉంటుంది? తనొక ప్రాస్టిట్యూటే కదా. ఆవిడే కదా ఆయన వైఫ్ గా ఉన్నారు. నాన్నకప్పుడు పిచ్చి పట్టింది. నిన్న రాత్రి ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నాం. నాన్నని కలవడానికి వెళ్ళాం. తర్వాత అందరూ ఇంటికి వచ్చేసాం. అందరూ మీట్ అవడానికి వెళ్లారు. అప్పుడు ముఖ్యమైన విషయం ఉండాలి. నిన్న నైట్ నాన్న మాతో ప్రాపర్టీస్ గురించి మాట్లాడదామన్నారు. విభజించి ఇచ్చారా? నా ప్రాపర్టీ మొత్తం నేను రేఖా పేరు మీద రాయబోతున్నా. అన్నయ్య, పిచ్చి పట్టిందా? అన్నయ్య, లేదు సార్, లేదు. క్యాషువల్గా మాట్లాడుకున్నాం అంతే, ఇంకేం లేదు. ఒక ఫ్యామిలీలో ప్రాపర్టీ డిస్కషన్ ఎప్పుడు క్యాషువల్గా పూర్తి కాదు. ఇలా చూడు, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కావాలి. నరేష్ బ్యాంక్ డీటెయిల్స్. నేను బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెక్ చేశాను సార్, అందులో డౌట్గా ఏమీ లేదు. సార్, ఆ అమ్మాయి రేఖ నిన్న రాత్రి ఒక కస్టమర్తో ఉంది. వాట్? ఊరికే ధర్మపతినిలా నటిస్తోందా? సార్, నరేష్ డేటింగ్ సైట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. చూడండి, ఫ్రెండ్ లిస్ట్లో అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. సార్, అతను తిరుగుబోతులో ఉన్నాడు. అంత త్వరగా జడ్జ్ చేయొద్దు. ఆ చిన్న పాప దొరికింది కదా, తనతో సెక్షువల్ అసాల్ట్ ఏదైనా? సార్, ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇదిగో, డేటింగ్ యాప్లో నీ అకౌంట్ రెడీ అయిపోయింది. ప్రొఫెసర్ నరేన్ దేశ్ముఖ్. అరే, నన్నెందుకురా ఇటువంటి విషయాలు ఇరికిస్తావో? నేను రేఖా విషయంలో సీరియస్గానే ఉన్నాను. అరే చూడు చూడు, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా వచ్చింది. ఎవరది? ఫోటో చూడు, ఎంత బాగుందో. డైవర్సీ. హాయ్, హలో, నా పేరు లలిత. మీరు జెన్యూన్ గా ఉన్నారు, ఎందుకంటే మీరు మీ ఫోటో వేశారు. మీరు ఒక ఎక్స్ ఆఫీసరా? ప్రొఫెసర్. సార్, ఆ ఇంట్లో దోచుకున్న వస్తువుల లిస్టు ఇదిగో ఇదే. రేఖ ఇచ్చింది. 2 జ్యువెలరీ సెట్, సిల్వర్ సామాన్లు, రిస్ట్ వాచ్, ఒక క్లాక్, 45,000 క్యాష్. సూరజ్, జ్యువెలర్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసాయి. జ్యువెలరీ అమ్మడానికి వస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. రైట్ సార్. సార్, కపిల్ వైఫ్ నీతూ గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఊరు రత్నగిరి. అది వాళ్ళ అమ్మ ఊరంట. కానీ 8 నెలల నుంచి వేరే ఎవరితోనో అక్కడ ఉంటుంది. కపిల్ వైఫ్ ని డివోర్స్ చేశాడా? అది తెలీదు సార్. కానీ నీతూ వచ్చి రియాన్ తీసుకోవడానికి అనుకోలేదు. అవినాష్, ఆ రోజు గొడవ తర్వాత నువ్వు తిరిగి ఇంటికి రాలేదే? ఎక్కడికెళ్ళావు? అది నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఏ? ఊరికే. కానీ నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, ఎక్కడికి వెళ్ళావు? చెత్త వేయడానికి వెళ్ళాను. అనవసరమైన ప్రశ్నలు వేయకో.
ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్ డౌట్ కాదు, కన్ఫర్మ్గా చెప్తున్నా, ఈ పని రేఖాయే చేసింది. ఇప్పుడు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నా? సార్ నాన్న మొత్తం ప్రాపర్టీ తన పేరు మీద రాస్తా అన్నారు. ఆయన చనిపోతే మొత్తం ప్రాపర్టీ తందే అవుతుంది కదా. ప్రాపర్టీ ఆయన మార్చేశారా? లేదు. తనకెలా బెనిఫిట్ దక్కుతుంది? అయితే దీన్ని బాబాయ్ చేసి ఉండొచ్చు. ప్రాపర్టీ కోసమా? ప్రాపర్టీ, పార్త్ రెండింటి కోసం. సార్ పార్త్ నా తమ్ముడు సార్. పరిపిన్ని నాకు పెంపుడు తల్లి. ఇప్పుడు నాన్నకి రెండో వైఫ్గా ఉంది. వాట్? అవును సార్. 2 ఏళ్ల క్రితం మా నాన్న వదిలేసి అవినాష్ని పెళ్లి చేసుకున్నారు. పార్త్ కస్టడీ కోసం నాన్న కేసు ఫైల్ చేశారు. ఇన్ని సమస్యల మధ్యలో మా నాన్న ఆ ప్రాస్టిట్యూట్ రేఖాని పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. నువ్వు ఇండియాకి ఎప్పుడొచ్చావు? నేను నిన్నే వచ్చాను సార్. నేను వెళ్ళొచ్చా? ఈ విషయాన్ని ఎందుకు అవినాష్ మనకు చెప్పలేదు? సార్ రేఖ వాళ్ళ అమ్మకు ఒంట్లో బాలేదంట, అందుకే ఊరెళ్ళింది. అసలు రేఖకి అమ్మ ఉందా లేదా? సార్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. నరేష్ మరణం 31వ తారీఖు రాత్రి 9 to 1 మధ్యలో జరిగింది. స్ట్రగుల్ అయ్యారు. కానీ తలుపు మెయిన్ డోర్లో ఎలాంటి గుర్తులు దొరకలేదు. అంటే నరేష్కి తెలిసిన వాడే అయ్యుండాలి. కాల్ రికార్డ్, ఫోన్ లొకేషన్ ఎప్పుడు దొరుకుతుంది? రేపు వస్తాయి సార్. దియా పోస్ట్మార్టం రిపోర్ట్? సార్ ఇది చూడండి. సెక్సువల్ అసాల్ట్ ఇన్ కన్క్లూజివ్ దమ్. అంటే నరేష్కి ముందు రియాని చంపుండొచ్చు. మధ్యలో 1 గంట సేపు డిఫరెన్స్ ఉంది. అయితే ఒకవేళ మెయిన్ టార్గెట్ రియా అయినా? ఇందులో చెప్పడానికి ఏముంది? అఫీషియల్గా మేమిద్దరు విడిపోయాం. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరి మధ్యలో ఏ సమస్యలు లేవు. పార్త్ కస్టడీ విషయంలో కేసు జరుగుతోంది కదా, అన్నీ నార్మల్గా ఉన్నాయంటున్నారు. ఇలా చూడండి, నన్ను అనుమానిస్తున్నారా? అలాగైతే వెళ్ళండి, ఆధారంతో రండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. దాన్ని తీసుకొస్తాం. అవినాష్ ఎక్కడో ముందు అది చెప్పు. ఆఫీస్కి వెళ్ళారు. సార్ నరేష్ సిడిఆర్లో లలిత చవన్ అని ఒక పేరు దొరికింది. మాటిమాటికి ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. సరే లలిత, మీ ఫ్యామిలీలో ఇంకెవరెవరున్నారు? నేను, మా మమ్మీ. ఇంకా మీకు? సేమ్, నేను మా మమ్మీ. ఒకసారి నేను మా మమ్మీని పరిచయం చేస్తాను. ష్యూర్. ఇలా చూడు లలిత, నన్ను తప్పుగా అనుకోక. నేను ఒక ఫ్రెండ్గానే నిన్ను కలుద్దామని వచ్చాను. అది కాకుండా ఈ యాప్ని మా ఫ్రెండే ఓపెన్ చేసి నాకు ఇచ్చాడు నా పేరు మీద. అది కాకుండా నాకు ఆల్రెడీ భార్య ఉంది. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీరు ఆర్ఎం సహాని కాలేజ్లో ప్రొఫెసర్ కదా? అక్కడ నేను జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో మీరు నాకేమైనా హెల్ప్ చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను. అక్కడున్న ప్రిన్సిపల్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నేను వాడితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి? కానీ నరేష్కి అమ్మ లేదు కదా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? తన అమ్మగారి ఫోటో కూడా చూపించారు. నాకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తానన్నారు. అది సరే, ఆయన నీతో ఇంకేదైనా చెప్పారా? ఆయన గురించి ఏదో ఒక విషయం. అది ఇన్వెస్టిగేషన్కి కొంచెం హెల్ప్గా ఉంటుంది. మీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందో తెలీదు, కానీ ఆయన చెప్పారు ఆయనకు ఒక బ్రదర్ ఉన్నారు అని. ఏదో పేరు చెప్పారు. హా, అవినాష్. ఆయన అదోలాగా అంట. అడల్ట్ సైట్స్ ఇంకా తప్పుడు విషయాలు కూడా చూస్తారంట. హలో, ఏంటి? ఓకే, ఇప్పుడే వస్తున్నా. నేరుగా డీసీపీ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చావా? అరే, నువ్వు ముందు మా దగ్గరికి రావాలిగా. సరే, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? నీ వైఫ్ రీతోయే రియాని చంపేసిందా? నాకు అనిపించలేదండి. ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడు నీతో ఇక్కడే ఉంది, కొప్పోలిలో ఉంది. సరే, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నా కూతురు డెడ్ బాడీ నా చేతి మీద ఉంది మేడం. ఏమీ ఆలోచించలేకపోయాను. ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడే పోలీస్ స్టేషన్కి రావాలి కదా. తిన్నగా డీసీపీ ఆఫీస్కి వెళ్ళావు. పేదవాళ్ళ మాటని ఎవరు వింటారు మేడం? నేను నా కళ్ళారా చూస్తున్నాను కదా. నరేష్ అన్నయ్య మర్డర్ వెనకాలే మీరు తిరుగుతూ ఉన్నారు.
అంటే నరేష్ అనే వల్లే ఈ విషయాలన్నీ జరిగాయని మీరు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కదా. ఇందులో మా కూతురు ప్రాణాలు కూడా పోయాయి. అన్ని తలకిందులుగా జరుగుతున్నాయి మేడం. రియా నీతుని చంపేసింది, అందులో నరేష్ అని చనిపోయారు. అరే విను, ఒక నెంబర్ ట్రాక్ చేయి. ఇది అర్జెంట్. పేరు నీతు శర్మ. నెంబర్ పంపిస్తాను. పోనీ సార్, నరేష్ది 2 సంవత్సరాల సీడీఆర్ చూశాను. ఒక విషయం తెలిసింది. ఒక నైబర్ ఉన్నారు ప్రశాంత్ వర్మ, మాటిమాటికే మాట్లాడుకుంటారు. అంతేకాదు సీడీఆర్లో ఇంకో విషయం తెలిసింది. 1 సంవత్సరం క్రితమే నరేష్కి వీళ్ళు తెలుసు. అంతకుముందు నరేష్కి అసలు వీళ్ళెవరూ తెలియదు. కానీ సంవత్సరంలోపు హఠాత్తుగా నరేష్ జీవితంలో ఏం జరిగింది? ఎలా ఆయన అట్లాడే పిల్లాడయ్యాడు? ఎనీవే, నరేష్ వాళ్ళ అమ్మ గురించి ఏం తెలియలేదు సార్. ఫ్యామిలీలో అడిగితే 20 సంవత్సరాల ముందే చనిపోయారని చెప్తున్నారు. అయితే తినే మా అమ్మని లలితకి ఏ ఫోటో చూపించాడు? ఆపు 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 ఆపు, స్టాప్. ఎక్కడికి వెళ్తున్నావు? నేనేం చేయలేదు. నేను నా రియాని తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చాను. 3 ఏళ్ల తర్వాత రియాని నువ్వు తిరిగి తీసుకెళ్తే నీ కొత్త హస్బెండ్ తనని అంగీకరిస్తాడా? సుదీప్ నాకు పెళ్లికి ముందు నుంచే బాగా తెలుసు. కపిల్ నుండి నాకు బిడ్డలు కలగలేదు. ఆ కారణంతో నన్ను మాటిమాటికి కొడుతూ ఉంటాడు. సుధీర్ రత్నగిరి నుండి నన్ను అనుమానించడానికే వస్తుంటాడు. అతని వల్లే నాకు రియా పుట్టింది. అంటే రియా సుధీర్కి నీకు పుట్టినమ్మాయా? అవును. ఈ విషయం కపిల్కి తెలుసా? తెలీదు, కానీ నేను మాటిమాటికి రియాతో ఫోన్లో మాట్లాడుతుంటాను. అప్పుడు తనే చెప్పింది, పోయిన నెల కపిల్ తన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. సార్, నేను రికార్డ్ చెక్ చేశాను. 3 వారాల ముందు కపిల్ రియాని డిఎన్ఏ టెస్ట్ చేయించాడు. ఆ టెస్ట్లో వాడు ఫాదర్ కాదని వాడికి కన్ఫర్మ్గా తెలిసింది. వాట్? కపిల్ని పట్టుకోండి. అలాగే నరేష్ ఎలాంటోడో ఆ విషయం కూడా తెలుసుకోండి. నరేష్కి ఇన్వెస్ట్మెంట్లో చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఆ డిజిటల్ కాయిన్స్ పేరు చెప్పు, అదే పెరిగేవి. అంకుల్ మీరు ఊరుకోండి అంకుల్, ఆ కాయిన్స్ గురించి అంతా ఏం చెప్పక్కర్లేదు. నరేష్ 2014లో 3 లక్షల రూపాయలు డిజిటల్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు 2021లో తను ఆ కాయిన్స్ ని అమ్మేశాడు. అది కూడా 34 కోట్లకి. 34 కోట్ల? ఆ 34 కోట్లు ఎక్కడున్నాయి? మేము ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్ని చెక్ చేసాం, అందులో లేవే. ఆ 34 కోట్లు ఎక్కడున్నాయో నాకు కూడా తెలీదు. కానీ నరేష్ వెనకే తోకాడించుకుంటూ తిరుగుతున్నారే వాళ్ళ బంధువులు, వాళ్ళు తిరిగేదే ఆ 34 కోట్ల కోసమే. 34 కోట్లు నరేష్ బ్యాంక్ అకౌంట్లోనూ లేదు. అలాగే ఇంట్లో వెతికినా అది దొరకలేదు. అవును సార్, మొత్తం 34 కోట్లు పోయాయి. ఇంత డబ్బును వాడు ఎక్కడికి తీసుకెళ్లి దాచుంటాడు? కానీ సార్, 1 సంవత్సరం పాటు ఇంత డబ్బు దాయడం క్రైమ్కి ఓపెన్గా ఇన్విటేషన్ ఇచ్చినట్టే కదా. సార్, కపిల్ పారిపోయాడు. ఇంటి తాళం వేసి ఉంది, నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. సార్, లలిత చెప్పింది కరెక్ట్. నరేష్ యొక్క ఆన్లైన్ డ్రైవ్లో ఈ ఫోటో దొరికింది. ఆవిడెవరో కనిపెట్టండి. ఎస్ సార్. తానే మోసగత్తి నంబర్ 104. సార్, నరేష్ కూతురు పల్లవికి వేరే అమ్మాయితో అఫైర్ ఉంది. వాట్? అవును సార్, తన పేరు సునీతి. ఇలా చూడు, ఇది ఈమె పేరు సునీతి. వీళ్ళందరూ వాషింగ్లో ఉంటున్నారు. ఇద్దరు లివింగ్లో ఉంటున్నారు. నరేష్ వీళ్ళిద్దరిని వేరు చేయాలని ప్రయత్నించారు. ఇలా చూడు సునీతి, నీకోసం ఒక మంచి కుర్రాన్ని చూశాను. మంచి ఫ్యామిలీ, మా ఫ్రెండ్ ప్రతాప్ కొడుకే, లాయర్ ఫ్యామిలీ. నాన్నా, ఐ డోంట్ బిలీవ్ దిస్. మీరిక్కడికి నన్ను సునీతిని ఒప్పుకోవడానికే వచ్చారనుకున్నాను, కానీ మీరు విడగొట్టడానికి వచ్చారు. ఇది ఎప్పటికీ జరగదు నాన్నా. నేను మీ తండ్రిని. నేను చచ్చేంత వరకు ఇటువంటి తప్పు చేయనివ్వను. నేనున్నంత వరకు ఇటువంటి పెళ్లి జరగదు. సరే, నా దృష్టిలో మీరు చనిపోయారు. పదా వెళ్దాం. ఏంటిది? నరేష్ అంకుల్ మళ్ళీ నాన్నకు ఫోన్ చేశారు. అమ్మాయి వాళ్ళకి ఈ చోటు నచ్చిందంట. పెళ్లి కొడుకుని తీసుకుని ఇక్కడికి వస్తారట. నువ్వు దిగులు పడకు. మనకు మధ్యలో ఖచ్చితంగా ఎవ్వరూ రారు. రానివ్వను కూడా. సార్, అవినాష్ సిడిఆర్ ప్రకారం
అతని ఫోన్ 31st మార్చిన 9 to 12 వరకు ఆఫ్ చేసి ఉంది సార్. 9 to 12 ఆఫ్ అయి ఉంది. నరేష్ రియా అప్పుడే హత్య చేయబడ్డారు. మరైతే వాడు నైట్కి ఇంటికి వెళ్ళుండడు. ఆ రోజు గొడవ తర్వాత నువ్వు ఇంటికే రాలేదే, ఎక్కడికి వెళ్ళావు? సూరజ్, అవినాష్ని పట్టుకో. అలాగే రేఖాకి అమ్ముందా? ఆవిడ లేదు సార్, 6 నెలల క్రితమే చనిపోయింది. అలాగే రేఖ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. తన దగ్గర 3 నెంబర్లు ఉన్నాయి, 3 ట్రాకింగ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు 3 కూడా ఆఫ్లోనే ఉన్నాయి. ఒకవేళ ఈ రేఖానే నరేష్ని చంపేసి మొత్తం డబ్బు తీసుకుని ఎక్కడికైనా పారిపోయిందా? చదరంగం ఆటలో రాణిగారే చాలా ధీటుగా ఉంటారు. సూరజ్, మన గూఢచారుల్ని అలర్ట్ చేయి. ఎంత ఫోర్స్ కావాలో తీసుకో, కానీ నాకు రేఖ లాకప్లోకి రావాలి. అవినాష్ని అరెస్ట్ చేయి, లేకపోతే వాడు కూడా తప్పించుకుంటాడు. గో సార్. గుర్తుకొస్తోందా? అది 34 కోట్ల విషయం. నాకు తెలుసు అన్నయ్య దగ్గర 34 కోట్లు ఉన్నాయని, కానీ నరేష్ అన్నయ్యని నేను హత్య చేయలేదు సార్. మార్చి 31 నువ్వు మొబైల్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. పేరు, నంబర్ ఇవ్వు. తన పేరు బన్సీ సార్. తన నెంబర్ మొబైల్లో ఉంది, నేను చూసి మీకు చెప్తాను. ఆ అవసరం ఏమీ లేదు, మా దగ్గర నెంబర్ ఉంది, 7332-198. ఇది రేఖా నంబర్. మర్డర్ జరిగిన రాత్రి రేఖ తన క్లయింట్ని చూడడానికి వెళ్ళింది. ఆ క్లయింట్ నువ్వే. ఏంటి రేఖ, నువ్వు కుంభస్థలాన్నే కొట్టేశావు, అయినా సరే ఈ వృత్తి చేస్తున్నావా? రాజా, నువ్వు నా కస్టమర్. అది కాక నేను ఇంకా కోటీశ్వరాలు అవ్వలేదు. అయిన తర్వాత మిగిలిందంతా చూద్దాం. ఇప్పుడు రా, టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలో చేసుకో. రేఖ, నువ్వు ఆ రోజు కలిసున్నారు. క్రైమ్ జరిగిన రాత్రి ఇద్దరు కలిసున్నారు. ఎందుకు ఈ విషయాన్ని దాచావు? సరే, ఈ విషయం మీకు చెప్పకుండా దాచాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు విషయం మీకు తెలిసిపోయింది కదా. అవును, నేను మంచి హస్బెండ్ని కాదు, మోసగాడైన తమ్ముణ్ణి. కానీ వీటిని బట్టి నేనే అన్నయ్యని హత్య చేశానని మీరు నమ్ముతున్నారా? క్రైమ్ జరిగిన రాత్రి 1 గంట ముందే హోటల్ నుంచి బయలుదేరావు. ఎక్కడికి వెళ్ళావు? సార్, ఒక నిమిషం. సార్, లలిత చెప్పినట్టుగా అవినాష్ సర్చ్ హిస్టరీ చూసాను. అవినాష్ చెత్త వీడియోస్ అని ఎక్కువ చూస్తూ ఉంటాడు. నాకేం దొరకలేదు. నేను ఏదో ర్యాండమ్ గా చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియో దొరికింది సార్. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళను కనిపెట్టగలమా? వీలవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. సార్, మీకు ఇంకోటి చూపించాలి. ఇది చూడండి. ఆ వీడియో తర్వాత నేను ఇంకొంచెం సెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఈ సైట్ దొరికింది. నరేష్ చనిపోయిన తర్వాత ఇది చేశారు. తర్వాత ఈ 2 వీడియోలు అప్లోడ్ చేశారు. ఇది చూడండి, నరేష్ వీడియో. నరేష్ మర్డర్ని రికార్డ్ చేశారు. అయితే ఖచ్చితంగా అక్కడ ఇద్దరు ఉండుంటారు. ఒకడు చంపేవాడు, ఒకడు వీడియో తీసేవాడు. అంతేకాదు సార్, నరేష్ పేరుతోటే వీడియో అప్లోడ్ చేశారు. వీడియో పేరు నరేష్ దేశ్ముఖ్ పనిష్మెంట్. ఇదేం పనిష్మెంట్? సరే, ఇంకో వీడియో గురించి చెప్పావే? సార్. మంజు, ఈ అమ్మాయితోనే కదా నరేష్ చాట్ చేస్తూ ఉన్నాడు? అవును సార్, లలిత. ఈ అమ్మాయితో నేను మాట్లాడాను. కమాన్, దీన్ని ఎవరైతే అప్లోడ్ చేశారో తనని కనిపెట్టడానికి ట్రై చేయి. వీటిని త్వరగా పట్టుకోవాలి. ఓకే సార్. నా పేరు కపిల్ గుప్తా. నేను కొపోలి, మహారాష్ట్రలో ఉంటున్నాను. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సార్, అప్లోడర్ యొక్క ఐపీ అడ్రస్ దొరికింది. ఇదిగో చూడండి. ఇది ఈరోజు పొద్దున్న అప్లోడ్ అయింది. మోసగత్తుల్ని వెతుకుతున్నాం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారంటే మీ ప్రొఫైల్ని మాకు పంపండి. వాళ్ళకి తగిన శిక్షని మేము నిర్ణయిస్తాము. వీడు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. లేదు సార్, అందరి వల్ల అలా చేయడం అనేది కుదరదు. ఐపీ అడ్రస్ ఏంటి? షాక్ అవుతారు సార్. చూడండి, ఈ మాస్క్ మీ ఇంట్లో నుంచి తీసాం. డార్క్ వే ఐపీ అడ్రస్ నీ ఫోన్నే చూపిస్తోంది. వీడియో భలే వచ్చింది. ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో మీరే చూడండి.
సార్ మేమందరం ఫేక్ మర్డర్ సీన్ షూట్ చేశాం వైరల్ అవ్వడం కోసం. అంతేగాని మేము నరేష్ని చంపలేదు. అంటే మీ ఫాదర్ని నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? నాకు తండ్రి లేరు, అమ్మ మాత్రమే ఉన్నారు. ఈ అమ్మాయిని ఏం చేశారు? ఈవిడెవరో మాకు తెలీదు. ఈ పిల్లలు నరేష్ని చంపుంటారా? నాకు నమ్మకం లేదు. మరైతే ఈ కిల్లర్ ఎవరి కోసం వచ్చాడు? వీళ్ళ పని చేయలేరు. సార్, ఆ వయసు అయిన ఆవిడి ట్రేస్ చేశాం. ఆవిడ లొకేషన్ దొరికింది. గుడ్. కపిల్ లొకేషన్ దొరికిందా? లేదు సార్, వాడే దొరకట్లేదు. సరే, ఆ లేడీని చూసొద్దాం. ఓకే సార్. ఆ వయసు అయిన ఆవిడ్ని ఓల్డ్ హైవే పూణే దగ్గర చూశారంట. అమ్మా లేవేంటి? నేను తనకి అర్థమేంటని చెప్పాను, కానీ తను నా మాట వినలేదు. తను ఎప్పుడు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడో అప్పుడే నాకు తెలిసిపోయింది ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని. ఆయన ఏం అబద్ధం చెప్పారు? అమ్మా ఇలా చూడండి, మీకోసం చీరలు కొనుక్కొచ్చాను. బాగున్నాయా? ఎంతకాలం అమ్మా ఇలా రోడ్డు మీదే ఉంటావు? రామ్మా ఇంటికి వెళ్దాం. వద్దు నాన్న, మా ఇంటి మహాభారతం మొత్తం చూసేశాను. కొడుకు కోళ్ళు రోడ్డు మీద వదిలేశారు. అక్కడికొచ్చినా అదే మహాభారతం కదా. నేను తట్టుకోలేను బాబు. నా ఇంట్లో మహాభారతం జరగడానికి ఎవరన్నా ఇంట్లో ఉంటేనే కదమ్మా. ఎందుకు? డబ్బులున్నాయన్నా సరే ఎవరూ రాలేదా? 34 కోట్లు ఉన్నాయని అబద్ధం చెప్తే అందరూ వస్తారనుకున్నాను. అందరూ తిరిగి వచ్చేస్తారు, సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా. ఏమీ ప్రయోజనం లేదు. ఎవరికీ నా మీద ప్రేమ లేదు. డబ్బు కావాలనే ఫోన్ చేస్తున్నారు, ఏవైనా ఇస్తారనే ఫోన్ చేస్తున్నారు. మరి ఆ క్రిప్టో 34 కోట్లన్నీ అబద్ధాలా? అయితే ఏంటి? అరే 34 కోట్లుంటే రాజాలాగా బ్రతకచ్చు కదా. మరైతే ఈ కిల్లర్ ఎవరి కోసం వచ్చాడు? రియా కోసమా లేక నరేష్ని చంపడానికా? సరే, ఇంకో ఇన్ఫర్మేషన్ అడిగానే, దాని అప్డేట్ ఏంటి? లలిత లొకేషన్ డీటెయిల్స్ ని చెక్ చేస్తున్నారు. తన లాస్ట్ లొకేషన్ దొరికిందంటే తర్వాత రెండో వ్యక్తిని మనం ఈజీగా కనిపెడదాం. సార్, ఇంకొక విషయం, కపిల్ ఆన్లైన్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. పోలీసులు వాడి మీద తప్పుడు కేసు పెట్టారని ఆ వీడియోలో ఓపెన్ గా చెప్పాడు. మరైతే ఎందుకు తప్పించుకోవాలి? రియా, ఇదిగో నరేష్ అంకుల్కి డబ్బులు ఇచ్చి వచ్చాయమ్మా. ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు ఇంక అక్కడే పడుకో. నాన్న, ఈరోజు నేను నీతోనే ఉంటాను. ఒకసారి చెప్తే వినవా? చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళు. మంజు, నా క్యాబిన్కి రా. ఎస్ సార్. మంజు, దీన్ని చూడు. ఈ సైట్లో ఎన్ని వీడియోలున్నాయో మొహం మీద మాస్క్ ఉంది. ఇందులో సైడ్ లాక్ లేదు. అలాగే ఈ నందిత వీడియోని గమనించు. ఇందులో మాస్క్ ఉంది, అందులో సైడ్ లాక్ ఉంది. అంటే 2 మాస్కులు వేరే. ఈ మాస్క్ని ఎక్కడి నుంచి కొన్నారో తెలియాలి. సార్, సూరజ్ సరోసిలా మాస్క్ ఉంది. ఓకే. అలాగే ఈ లలిత వీడియోని శ్రద్ధగా చూడు. లలిత పైన పెట్రోల్ పోల్చి కాల్చారు. ఒక మనిషిని ఇలా కాలిస్తే అతను ఊరికే ఉండడు. ఎగురుతాడు, దూకుతాడు, గగ్గోలు పెడతాడు, అరుస్తాడు. ఇక్కడ లలిత బాడీ కదల్లేదు, కేవలం శబ్దం వినిపిస్తోంది. అలా అయితే ఇదంతా ఫేక్ అయి ఉంటుందా? సార్, కొన్ని విషయాలు తెలిసాయి సార్. ఇదిగో చూడండి, ఇదే ఆ లిస్ట్. సార్, ఇందులో హైలైటెడ్ పేర్లు చూడండి. మంజు, లొకేషన్ ట్రాక్ అయింది. నేను నీకు డీటెయిల్స్ పంపించాను. ఎవరు? రూమ్ సర్వీస్.
ఆపే. సార్ వద్దు సార్, నేనే వస్తాను సార్. సార్ నేను ఒక యాక్టర్ని. తెలుగు సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ లో యాక్ట్ చేస్తాను. ఒక రోల్ ప్లే చేయాలని తనే చెప్పింది. ముందు నేను వద్దనే చెప్పాను, ప్రామిస్. కానీ అద్దె కట్టాలి, ఖర్చులు, వీటి కోసం ఓకే చెప్పాను. అరే నరేష్, ఆ డిజిటల్ కాయిన్స్ పేర్లు చెప్పు, అవే పెరిగేవి. అరే అంకుల్, మీరు ఆ కాయిన్స్ గురించి అంతా ఏం చెప్పక్కర్లేదులే అంకుల్. ఇప్పుడు తననే చేయండి. తను తీసుకెళ్లి టెర్రస్ మీద పడేసిరా. నరేష్ స్నేహాన్ని తప్పుగా వాడుకున్నావు. నన్ను మోసం చేసింది వాడే. డిజిటల్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసి వాడు 34 కోట్లు సంపాదించాడు. కానీ నాకు లాస్ అయ్యే కాయిన్లు చెప్పాడు. ఎందుకంటే వాడి కసూయ నేను ఎక్కడ కోటీశ్వరుని అయిపోతానోనని. అరే, నాకు అవసరం వచ్చి వాడిని డబ్బులు అడిగితే నా మొహం మీదే కుదరదని చెప్పేశాడు. ఆ వీడియోని ఎందుకు తీసావు? అది పార్ది లాంటి వీడియోస్ చేస్తాడు, నాకు ఆ విషయం తెలుసు. మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కోసమే ఆ వీడియోని నేను డార్క్ వెబ్ లో వేశాను, అంతే సార్. ఇంతకు మించి మాకు నిజంగా ఏం తెలియదు సార్. ఆ 34 కోట్లు మా దగ్గర లేవు. ఎలా ఉంటుంది? ఎందుకంటే అతని దగ్గర అంత డబ్బు లేదు కదా. అతను ఏ డిజిటల్ కాయిన్స్ అమ్మలేదు. అతను ఊరికే అబద్ధం చెప్పాడు. మా ప్రేమ దక్కాలని నాన్న అబద్ధం చెప్పారా? ఇందుకోసం నాన్నని చంపేశారా? వెల్, ప్రతాప్, ఆశీష్, లలితాని మేము మర్డర్ సైబర్ ఫ్లోట్ కోసం అరెస్ట్ చేశాం. చూడండి, క్రైమ్ వాళ్ళు చేసుండొచ్చు, కానీ దాన్ని ప్రేరేపించింది మీరే. మీ ప్రేమ పొందడానికి అబద్ధపు కథల్ని చెప్పారు. అదే కథలు అందరికీ చెప్పారు. ఒకవేళ ఈ డబ్బు అత్యాస వల్ల, అంటే డబ్బు కోసం మీరందరూ కలుస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఎందుకంటే మీరెవరూ రాలేదు. కానీ ఆ అబద్ధపు కథే ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టింది. అందువల్ల ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనతో కలిసి పాపం ఆ రియా అమ్మాయి చనిపోయింది. మనకుండేది ఒకే ఒక జీవితం. దాన్ని బంధువులతో కలిసి బాగా ప్రేమగా జీవించండి. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు ఒంటరిగా ఉండకూడదు. నేను నీకోసం స్పెషల్ గా బెండకాయ వేపుడు చేశాను. మీరు బెండకాయ కూర వండడంలో డాక్టర్ రేట్ తీసుకుంటారు. అలాగా? నువ్వు ఎక్కువగానే మాట్లాడుతున్నావు.